నాకు చాలా బోర్ కొడుతుందమ్మా. ఏదైనా మంచి కథ చెప్పువా? అయితే సరే, నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక కథ చెబుతాను, సరేనా? ఆ కథ పేరు తెలియని పరీక్ష. సిరిపురంలో రత్నశేఖరుడనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు పచ్చదనం అంటే ప్రాణం, అందులోనూ పూల మొక్కలంటే ఇంకా ఇష్టం. దాంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల ఖాళీ స్థలాల్లో విరివిగా చెట్లు పెంచాలని నిర్ణయించాడు. ముందుగా ఆయన తన భవంతి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించి పెద్ద ఎత్తున పూల మొక్కలు నాటించాడు. వాటి సంరక్షణకు ఓ తోటమాలి అవసరం ఏర్పడింది. సరిగ్గా అదే సమయానికి ఏదైనా పని చూపించమని పక్క ఊరు నుంచి అనంతుడు, ఆనందుడు అనే ఇద్దరు యువకులు ఆ ధనికుడు దగ్గరకు వచ్చారు. ధనికుడు వారి గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఇద్దరికీ తోట పనులు అప్పగించారు. నెలకు చెరొక 5 వరహాలు చొప్పున ఆ ఇద్దరికీ జీతంగా నిర్ణయించాడు. పరీక్షలేమీ పెట్టకుండానే పని ఇచ్చినందుకు ఇద్దరూ సంతోషించారు. కాని జీతమే తక్కువగా ఇవ్వటం వారికి నచ్చలేదు. ఇదేంటి, ధనవంతుల దగ్గర ఉద్యోగం అంటే మంచి జీతాలుంటాయని విన్నాను, ఇక్కడంతా తేడాగా ఉంది. అయినా మనం కోరుకున్నంత ఇస్తారా ఎవరైనా? వచ్చే దాంట్లోనే సర్దుకొని బతకాలి, తప్పదు కదా. మంచానికి తగ్గట్లే కాళ్ళు ముడుచుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు, మనసులోనే అనుకున్నాడు అనంతుడు.